Hi my dear friends, today in this video we are going to discuss about the digital electronics and networks in assistant executive engineer previous question paper. ఇందులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్? అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో. అండ్ నెట్వర్క్స్ అరౌండ్ 15 to 16 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో 15 to 16 క్వశ్చన్స్ ఫ్రమ్ నెట్వర్క్స్ అండ్ ఒక 7 క్వశ్చన్స్ ఫ్రమ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లోంచి క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? సో అవి ఈ రోజు డిస్కస్ చేద్దాం. జనరల్ గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 7 ఇస్ ద కరెక్ట్ వెయిటేజ్, మోస్ట్లీ ఎనఫ్ వెయిటేజ్. అండ్ నెట్వర్క్స్ 15 ఆల్సో గుడ్ వెయిటేజ్, గుడ్ వెయిటేజ్. సో అంటే నెక్స్ట్ ఏఈ ఎగ్జామ్ కూడా ఈ లెవెల్ లోనే వస్తాయి సార్ వెయిటేజ్ అయితే, రైట్ సార్? ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇన్ అవర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరీ ఈజీ క్వశ్చన్, అందరూ చేస్తుంటారు. జస్ట్ ఫస్ట్ కన్వర్షన్స్ నుంచే క్వశ్చన్ రావడం జరిగిందండి. సో వాట్ ఈస్ ద హెక్సాడెసిమల్ కన్వర్షన్ ఆఫ్ బైనరీ నంబర్ ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్షన్ చేయమని చెప్తున్నారు. ఒక బైనరీ నంబర్ ఇచ్చాడు, దాన్ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్షన్ చేయమన్నారు. సో ఎలా చేస్తారండి? జస్ట్ ఇలా బైనరీ నథింగ్ బట్ 2 to the power of 0 into 1, 2 to the power of 1 into 1 plus 2 to the power of square into 1 plus 2 cube into 1. Nothing but 8 plus 4 plus 2 plus 1. Nothing but 12, 13, 14, 15. సో 15 ని మనం హెక్సాడెసిమల్ నంబర్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామండి? నథింగ్ బట్ అప్ టు 9 వరకు నార్మల్ నంబర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. 10 ఎలా స్టార్ట్ అవుతుందండి? A నుంచి స్టార్ట్ అవుతుంది. 10 is nothing but A. సో A B C D E F. సో 15 is nothing but ఏం ఇస్తారంటే F. సో ఆన్సర్ వచ్చేసరికి F అండి. వెరీ 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 సింపుల్ క్వశ్చన్ ఇది. అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసుంటది ఎలా 1 1 1 1 అంటే F1. బట్ సమ్ పీపుల్ ఇంకా ఎవరికైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలో ఫర్ దట్ పర్పస్ వి కేమ్ హియర్, రైట్? అందుకని ఎవ్రీథింగ్ వి విల్ గివ్ యూ ది క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ జనరల్ గా మీ అందరికీ తెలిసి ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫెలో ఆల్రెడీ 1 1 1 అంటే F1 పెట్టేస్తారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది దేంట్లో నుంచి సార్? దిస్ క్వశ్చన్ ఫ్రమ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్. నథింగ్ బట్ A to D కన్వర్టర్స్ అడిగారండి. సో ఇక్కడ 2 10 bit ADCs, one of them is the successive approximation time, ఒకటేమో successive approximation time and other one is the single slope integrating time. మీకు తెలుసు సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ టైప్ లో ఎలా ఉంటుందో కన్వర్షన్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. లెట్స్ సీ ద క్వశ్చన్. టేక్ TA and TB time respectively to convert. TA TB are the times respectively అంటే TA నేమో సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కి, TB ఏమో ఇంటిగ్రేటింగ్ టైప్ కి టైం ఇచ్చినాడు. టు కన్వర్ట్ 3 volts అనలాగ్ ఇన్పుట్ ఇంటూ డిజిటల్, A to D అనలాగ్ ఇన్పుట్ ఇంటూ డిజిటల్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 volts కి సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ టేకెన్ TA అండ్ ఇంటిగ్రేటింగ్ టైప్ టేకెన్ TB టైం. ఇది ఇచ్చినాడు క్వశ్చన్ లో. తర్వాత ఏమన్నాడు? ఇఫ్ ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 6 volts. ఏం చేశాడు సార్? ఈ ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్ ని 6 volts కి ఇంక్రీజ్ చేశాడు. ద అప్రాక్సిమేట్ టైం టేకెన్ బై ద 2 A to Ds విల్ రెస్పెక్టివ్లీ అంటే టైం అడుగుతున్నాడు సార్. వోల్టేజ్ జనరల్ గా ఈ 3 volts ని అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేయడానికి కొంత టైం తీసుకున్నాడు TATB. Now the voltage increased to double. వోల్టేజ్ డబుల్ అయినప్పుడు సక్సెసివ్ అప్రాక్సిమేషన్ లో టైం ఏమైనా చేంజ్ అవుతుందా సార్? సక్సెసివ్ అప్రాక్సిమేషన్ లో నో టైం అండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఉంటుంది కాబట్టి సక్సెసివ్ అప్రాక్సిమేషన్ లో సేమ్ టైం అనేది వస్తుంది. సో సక్సెసివ్ అప్రాక్సిమేషన్ లో ద టైం పీరియడ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ టైం in successive approximation time, but in successive approximation A to D okay, but coming to integrating type దీంట్లో స్లోప్ అనేది ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతే అంత టైం ఇంక్రీజ్ అవుతుంది, అంత స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దీంట్లో వోల్టేజ్ డబుల్ అవుతే ద టైం కూడా ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. కాబట్టి దిస్ టైం ఈస్ 2 times of TB. సో ఏమడిగారు సార్? అప్రాక్సిమేట్లీ టైం టేకెన్
సక్సెసివ్ అప్రాక్సిమేషన్ వచ్చేసి TA అండ్ ఇంటిగ్రేషన్ వచ్చేసి TB. సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ TA, QB, రైట్ సార్? Yes, సో sir. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రికీ క్వశ్చన్ యాక్చువల్ గా, రైట్ సార్? ఓకే, వాట్ ఎవర్ ద నెక్స్ట్ అగైన్ కన్వర్షన్, ఐ థింక్ కన్వర్షన్ ఇస్ దేర్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్ సార్ వన్స్. సో అగైన్ మళ్ళీ కన్వర్షన్స్ నుంచే రావడం జరిగిందండి, బట్ ఇక్కడ వచ్చేసరికి హెక్సాడెసిమల్ నంబర్ ఇచ్చారు. హెక్సాడెసిమల్ ఎందులో కన్వర్షన్ చేయమంటున్నారు అంటే డెసిమల్ ఈక్వివలెంట్ లోకి కన్వర్షన్ చేయమంటున్నారు. సో ఫస్ట్ దీన్ని హెక్సాడెసిమల్ లో రాసేసుకోవాలండి. EA పాయింట్ A ఇన్ బేస్ 16. దీంట్లో ఎందులో కన్వర్షన్ చేయమంటున్నారు? డెసిమల్ లోకి కన్వర్షన్ చేయమంటున్నారు. ఇక్కడ యాక్చువల్ గా EF అనేది అందరూ చేస్తారు సార్, బట్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్, దిస్ పాయింట్ తర్వాత ఎలా కన్వర్ట్ చేయాలి అక్కడే జనరల్ గా అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే, బికాజ్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ సేమ్. సో మీరు ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదండి. మీరు జస్ట్ ఈ ఒక్క వాల్యూని మనకు తెలిస్తే, అంటే దీన్ని ఎలా రాయాలో తెలిస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే అది ఒక్క వాల్యూయే మనకు డిఫరెన్స్ ఉంది. సో మనం ఎలా చేస్తామండి, ఇది 16 పవర్ 0 ఇంటూ F ప్లస్ 16 పవర్ 1 ఇంటూ E రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ ఇటు సైడ్ రాసేటప్పుడు మాత్రం 16 టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ ఏ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను 9 తర్వాత 10 వచ్చేసరికి a తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి 16 పవర్ -1 ఇంటూ 10. సో ఈ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 10/16. సో ఇక్కడ మీకు 10/16 కనుక వేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 239.625 వస్తుంది. అంతే కదా సార్? 10/16 వాల్యూ 5/8, 5/8 వాల్యూ 625, రైట్? 0.625. సో 239.625. ఇది చాలా ఈజీ క్వశ్చన్ సార్, మీరు కొంచెం కేర్ఫుల్ గా చేస్తే ఆన్సర్ వస్తుంది, రైట్? ఐ హోప్ అందరూ చేస్తుంటారు ఆల్రెడీ, రైట్? ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా ఆక్టల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద నంబర్ అండి. ఇది చాలా మంది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ ఇలా చేసుకుంటూ వెళ్తారు. అది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది సార్. మరి దీన్ని షార్ట్ కట్ వేలో చేయాలి అంటే ఆల్వేస్ రైట్ సైడ్ నుంచి ఇక్కడ మనకి ఆక్టల్ నంబర్ అన్నాడు అంటే 3 డిజిట్స్ తీసుకోవాలి. ఒకవేళ అదే హెక్సాడెసిమల్ నంబర్ అన్నాడు అనుకోండి 4 డిజిట్స్ ని మీరు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటూ రండి. నాకైతే ఇటు సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్, మీకు గనక లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ 3 డిజిట్స్ ని ఇలా 3 డిజిట్స్ ని మనం తీసుకుంటూ వస్తే గనక మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 111 ఉంది అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? సో దట్ ఇస్ 7, రైట్? 7. నెక్స్ట్ 100. నథింగ్ బట్ ఏమొస్తుందండి? 4. 010 is nothing but 2. 001 is nothing but 1. So nothing but 7421. So ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ 7421. సో ఇప్పుడు వరకు వచ్చిన 4 క్వశ్చన్స్ లో 3 క్వశ్చన్స్ ఫ్రమ్ కన్వర్షన్స్ నుంచే రావడం జరిగింది. దట్ ఈస్ ద యాక్చువల్ గా క్వశ్చన్ పేపర్ మరీ అంత టఫ్ గా కాదు సార్. టఫ్ గా కాదంటున్నారా? నెట్వర్క్స్ ఉంది లేండి అనుకోవద్దు, నెట్వర్క్స్ లో టఫ్ గా ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో 3 క్వశ్చన్స్ ఫ్రమ్ కన్వర్షన్స్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఫ్రమ్ లాజిక్ గేట్స్ జనరల్ అప్ టు నౌ. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నౌ ద క్వశ్చన్ ఫ్రమ్ లాజిక్ గేట్స్, వెరీ ఈజీ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ని కూడా ఎగ్జామ్ లో ఐన్స్టీన్ లెవెల్లో ఆలోచించి రాంగ్ ఆన్సర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్ అన్న, అంత ఈజీ క్వశ్చన్ అడిగాడు. 70,000 శాలరీ ఇచ్చే జాబ్ కి ఇంత ఈజీ క్వశ్చన్, ఏదో ట్రిక్ ఉంది అని ఆలోచించి రాంగ్ ఆన్సర్ చేయొచ్చు సార్. అది ఈజీ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ సార్? జస్ట్ యూనివర్సల్ గేట్స్ ఏవి అని క్వశ్చన్ లో అడుగుతున్నారండి. సో యూనివర్సల్ గేట్స్ ఇస్ నథింగ్ బట్ ఆ గేట్స్ ని యూజ్ చేసుకొని రిమైనింగ్ అన్ని గేట్స్ ని మనం డెవలప్ చేస్తే వాటిని యూనివర్సల్ గేట్స్ అంటాం. సో మరి ఇవన్నిట్లలో యూనివర్సల్ గేట్స్ ఏంటండి? NAND అండ్ NOR గేట్స్ ని యూజ్ చేసుకొని మనం ఏ గేట్ నైనా కూడా మనం మళ్ళీ వాటిని జనరేట్ చేయొచ్చు. కాబట్టి NAND అండ్ NOR గేట్స్ ఆర్ ద యూనివర్సల్ గేట్స్. యాక్చువల్గా ఇక్కడ స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, NOR గేట్ యూజ్ చేసి OR గేట్, OR అనే ప్రిన్సిపల్ రావడానికి ఎన్ని గేట్స్ యూజ్ చేయాలి, NOR యూజ్ చేసి NAND తీసుకురావడానికి ఎన్ని, అలాంటి క్వశ్చన్ అనేది యాక్చువల్లీ స్టాండర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెన్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా దీని నుంచి యూనివర్సల్ గేట్స్ అనేది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ గేట్స్ తీసుకురావాలంటే మనకి ఎన్ని గేట్స్ యూజ్ అవుతాయి, దట్ ఈస్ జనరల్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అది బాగా ప్రిపేర్ అయ్యాలి. ఈవెన్ ఏఈ ఎవరైతే నెక్స్ట్ ఏఈ ఎగ్జామ్ రాస్తున్నారో దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్,
రైట్ సార్. ఇంకా ఇక్కడ ఇది కూడా చెప్పొచ్చండి, నాట్ అండ్ ఆర్ గేట్స్ ఈస్ నథింగ్ బట్ సమ్ టైమ్స్ బేసిక్ గేట్స్ అని కూడా అంటాము. ఇక్కడ యూనివర్సల్ గేట్స్ వస్తే నాండ్ అండ్ నార్ గేట్స్ సార్, ఆర్ అండ్ నాట్ గేట్స్ వచ్చేసరికి వీటిని బేసిక్ గేట్స్ అని కూడా అంటాం. రైట్ సార్, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, సిగ్నల్స్ టు నాయిస్ రేషియో. సో జనరల్గా ఇది కొంతమంది కొత్తగా వినుంటారు, but generally this is also from our analog to digital converters only. So what is the formula for this question, sir? So 10-bit analog to digital converters కి ఐడియల్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అంటున్నాడు కాబట్టి మనకి ఫార్ములా వచ్చి 6n plus 1.96 dB అండి. సో ఇక్కడ n is nothing but ఏంటి అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే గనక నంబర్ ఆఫ్ బిట్స్ 10 ఇచ్చారు. సో 6 into 10 plus 1.96 నథింగ్ బట్ 61.96 ఏ దానికి ఈక్వల్ అవుతుంది అంటే dB కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి some text books లో గాని some notes లో గాని this value may vary. yes sir, 1.9 1.8 some text books, but generally according to our options this value 6n plus 1.96 దాన్ని బేస్ చేసుకొని our answer వచ్చేసి 61.96 dB sir. Next question, yeah, from Boolean algebra ఒక క్వశ్చన్ ఇచ్చాడు సార్. That is also easy question. Let's see how we can solve. Find the minimum sum of products. What they asked you, SOP, simply SOP అడిగాడు. Representation for the Boolean expression is given. X bar y plus x y bar plus xy. మీరు ఏదైనా కామన్ చేయొచ్చు సార్. జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో z is equals to నేను ఇవి రెండిట్లోంచి y కామన్ చేస్తున్నాను సార్. y కామన్ చేస్తున్నాను. So if I take a common of y, x bar plus x plus x plus xy bar. What is x bar plus x? nothing but 1. 1, right? So 1 and y is equals to y plus xy bar. This is the formula like that. A plus a bar b. A plus a bar b is equals to a plus b. Y plus y bar b or y plus x y bar should be equals to y plus x or x plus y. Whatever the answer is, x plus y. So option 2 is correct. These are the questions from digital electronics. Okay, let's continue for networks. Right, in networks the first question very easy question sir. And general ga kuda manaku networks lo థీరం లోంచి క్వశ్చన్ షూర్ గా, అందులో ఎస్పెషల్లీ థెవెనిన్స్ థీరం అండ్ నార్టన్స్. థెవెనిన్స్ నార్టన్స్ గుర్తుపెట్టుకోండి సార్. మీరు ఏ ఎగ్జామ్ కి వెళ్ళినా థెవెనిన్స్ నార్టన్స్ ఎనీవన్ అండ్ మాక్సిమం పవర్ థీరం, ఈ రెండింట్లో ఈ మూడింట్లో నుంచి షూర్ గా క్వశ్చన్స్ ఉంటాయి సార్. వేర్ ఎవర్ యు గో రిపీటెడ్ క్వశ్చన్స్ మాక్సిమం పవర్ థీరం లోంచి అయితే, రైట్? సో థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ కి థెవెనిన్స్ ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ గా కొంచెం డిఫికల్ట్ గా ఇక్కడ చిన్న ట్రిక్ యూజ్ చేస్తే ఇమిడియట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఏంటి సార్ ఇది క్వశ్చన్ ఏ విధంగా? సార్ ఇది ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు విన్స్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఈక్వేషన్ అండి. సో మనం ఏం చేస్తామండి, ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్ రెసిస్టెన్స్ మల్టిప్లికేషన్ చేయండి. 10 into 10 100, ఇక్కడ 10 into 10 100. సో ఎప్పుడైతే ఇప్పుడు మనకి బ్రిడ్జ్ అనేది దీన్ని బ్యాలెన్స్ అయిపోతే మనకి ఏమవుతుంది అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ రెసిస్టెన్స్ విల్ బికమ్ 0 అయిపోతుంది. ఈ రెసిస్టెన్స్ 0 అయిపోయింది అంటే సర్క్యూట్ ని ఎలా డ్రా చేసుకోవచ్చు అండి, ఈ విధంగా సర్క్యూట్ ని డ్రా చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 10 ohm, ఇక్కడ 10 ohm, ఇక్కడ 10, ఇక్కడ 10. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది 20 అవుతుంది. 20 ఇన్ పారలల్ విత్ 20. నథింగ్ బట్ ఎంత ఓం వస్తుందండి, 10 ohms వస్తుంది. నథింగ్ బట్ 20 into 20 by 20 plus 20 వేసిన ఆన్సర్ వస్తుంది. లేదా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 ఈక్వల్ రెసిస్టెన్స్ పారలల్ లో ఉన్నాయంటే R divided by 2 చేస్తాం. రైట్ సార్. సో దిస్ వెరీ ఈజీ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. So balanced three-phase supply feeds power to a balanced three-phase RL load. Under this condition, total instantaneous power supplied to the load అడుగుతున్నారండి. సో ఏంటి సార్ మరి దీనికి ఎలా జనరల్ గా ఇన్ త్రీ ఫేజ్ what is the power equation when three phases given? The power equation P is equals to 3 into V maximum by root 2 into I maximum by root 2 into cos pi. I maximum by root 2 into cos pi, generally power equation sir.
So what is the relation with power and time? There is no relation. No relation. At any instant the power is constant, sir, generally. So in this case the power is constant as usually. This is very easy conceptual question. Next ఈ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ వోల్టేజ్ అక్రాస్ 3 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. సో ఇది నార్మల్ గా అయితే టైం టేకింగ్ ప్రాసెస్ సార్, అప్రాక్సిమేట్లీ 2 మార్క్స్ అన్న ఇవ్వాలి, ఎందుకంటే చాలా లెంతీ ప్రాసెస్. మనం ఏమైనా రిడక్షన్ చేద్దామన్నా కూడా ఓన్లీ ఒకే దగ్గర ఇక్కడ మాత్రమే మనం రిడక్షన్ చేయగలుగుతాం సార్. లైక్ కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ అంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. సో దెన్ ఆఫ్టర్ లైక్ ఏ KVL నోడల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి గాని లేదంటే మెష్ ఈక్వేషన్స్ అప్లై చేసినా కూడా మనకి ఈక్వేషన్ వస్తుంది. మెష్ ఈక్వేషన్స్ అప్లై చేసి గాని లేదంటే దిస్ స్టార్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ డెల్టా, ఆ డెల్టాలో కన్వర్ట్ చేసి మళ్ళీ మీరు సింప్లిఫై చేసినా సరే ఏ వే చూస్ చేసుకున్నా ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు ఏ విధంగా అయినా యూజ్ చేయొచ్చు, నోడల్ అనాలిసిస్ ఆర్ మెష్ అనాలిసిస్ ఆర్ దీన్ని కన్వర్టెడ్ ఇంటూ డెల్టా కన్వర్ట్ చేసి ఇవి రెండు ప్యారలల్ లో ఉంటాయి. దెన్ ఆఫ్టర్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే హౌ మచ్ యు విల్ గెట్ సర్? వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? The answer for this question 52.35 volts will come. It's lengthy, just try to solve this, you can get mark. And next question. ఆల్రెడీ ఇంతకు ముందే రాజశేఖర్ సార్ చెప్పారండి, థీరమ్స్ నుంచి వస్తే ఖచ్చితంగా వస్తాయి. అందులో వస్తే థెవెనిన్స్ థీరం గాని మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థీరం అన్నారు. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థీరం మీదనే క్వశ్చన్ అడగడం జరిగింది. కన్సిడరింగ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ DC సప్లై వోల్టేజ్ వచ్చి 5 వోల్ట్స్ ఇచ్చారు, అంటే ఇక్కడ వోల్టేజ్ వచ్చి 5 వోల్ట్స్ ఇచ్చారు. సిరీస్ రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఇచ్చారండి 5 ohms ఇచ్చారు. సో ఫైండ్ ద మాక్సిమం పవర్ డిసిపేటెడ్ ఇన్ ద RL. సో లోడ్ రెసిస్టెన్స్ లో మాక్సిమం పవర్ ఎంత డిసిపేట్ అవుతుంది అని అడుగుతున్నారు. So it's very easy question, right? What is the formula for that maximum power? ఇక్కడ జనరల్ గా ఒకటి when the load resistance is equals to source resistance then maximum power will transfer to the load when the load resistance is variable. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. At this condition we can get the maximum power. That maximum power is equals to formula V square by 4R Thevenins, V Thevenins by 4R Thevenins or V square by 4RS etc. ఏ విధంగా తీసుకున్నా ఓకే. This is very simple. V square 25 upon 4 times of the R Thevenins. R Thevenins is nothing but 5 ohms. So 25 out of 20 nothing but 5 by 4. So 5 by 4 is nothing but entaki equal అవుతుందండి 1.25 watts is the answer. Here sometimes they will ask you for a diploma at maximum power what is the efficiency? Yes sir, ఆ క్వశ్చన్ కూడా అడగడం. At maximum power what is the efficiency? 50%. That is ఎందుకంటే load resistance equal to source resistance. That's why. Right? So like a questions are important, sir. Next yes. This is also a big question. Another big question actually. Okay? Let's see what is this question. What should be the value of capacitance? We need to calculate this capacitance so that the resonance frequency they given omega naught, they given radians per second, they given. So now calculate that. See, so how we can calculate this question? Sir, first ఎప్పుడైనా సరే ఇలా ప్యారలల్ గాని సిరీస్ గాని ఇచ్చారు అంటే రెసొనెన్స్ అకరెన్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఇమాజినరీ పార్ట్ ని ఈక్వల్ టు 0 చేయాలి. Note ఈ కండిషన్ వెరీ ఇంపార్టెంట్. At resonance imaginary part 0. Yes or no? యాక్చువల్గా అది మీ అందరికీ తెలుసు, బట్ ఎగ్జామ్ లో అప్లై చేయడం, మీ నాలెడ్జ్ ని అప్లై చేయడం ఇంపార్టెంట్, రైట్? సో లెట్స్ సీ. సో వాట్ ఇస్ ద, ఇది ప్యారలల్ కాబట్టి ఇంపెడెన్సా అడ్మిటెన్సా? వాట్ వి నీడ్ టు టేక్? సో ప్యారలల్ కాబట్టి ఖచ్చితంగా అడ్మిటెన్స్ తీసుకుంటాం. సిరీస్ లో అయితే ఇంపెడెన్స్. దాంట్లో ఇమాజినరీ పార్ట్ ని 0 చేయాలి. లెట్స్ రైట్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అడ్మిటెన్స్ y is equals to first branch y1 plus first branch y1 plus second branch y2 plus y3, the third branch. What is the first branch? Generally 1 by resistance and inductance. So 1 plus j XL, I don't know that XL value, plus
C 1 by J omega C plus 1 by 2. Of course minus J XC because of capacitance. సో ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ చేస్తే ఏమొస్తుంది సార్? ద అడ్మిటెన్స్ y is equals to 1 minus j xl1 by 1 square plus xl1 square minus j by xc plus 1 by 2. So what is the imaginary part? This is one imaginary part and this is one imaginary part. This imaginary part should be equals to 0. Imaginary part equals to 0, nothing but, let's see, xl1 multiplied with xc equals to 1 square plus xl square. xl into xc, xl is the omega L. xc ante 1 by omega c. So L by c, this value is L by c. I want this c. What is L here? This L1 0.1. This L1 0.1. What is XL? This is the point. What is XL generally? XL is equals to omega L. What is omega? They given 314.16 you radians need per to take second. that one. So this is omega and L value 0.1. If you substitute this all, you will get the answer like a 0.1 by 1 square plus almost 31.4 square. If you calculate this, almost 0.1 by 990 change. Almost like that. So which is the correct answer? 0.1. Okay. In the denominator nearly equals to 1000. Nearly in the denominator 1000. Yes. Nothing but milli. So which is best answer, sir? 0.1 millifarads. 0.1 millifarads is our answer for this question. Somewhat lengthy, but మీరు patience గా చేసుకుని వెళ్తే you will get the answer. Right? Next question, sir. Yeah, next question. Sixth question. Actually ఇది చాలా ఈజీ క్వశ్చన్ సార్. Yes sir. ఫండమెంటల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఫండమెంటల్స్. రైట్? సో ఏమన్నారు సార్? 4 microamperes of current flowing through a conductor for 4 seconds. 4 microamperes of current 4 seconds flow అయింది ఒక కండక్టర్ నుంచి. Find the number of electrons passed through the conductor. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, ఎంతమంది చనిపోయారు, వాళ్ళ పేర్లు చెప్పండి అన్నట్టుగా ఉంది కదా. బట్ దిస్ ఇస్ ఈజీ సార్. ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో మనం చెప్పొచ్చు. జనరల్లీ వాట్ వి నో 1 కూలుంబ్ చార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.25 into 10 to the power of 18 electrons. What we know? Basically 1 coulomb charge is equals to 6.25 into 10 to the power of 18 electrons ఉంటాయి. What is the charge in this case? What is the formula, sir? Generally I is equals to Q by T. What is the formula for charge, sir? Q is equals to I into T. Right, sir. So I into T. What is I? 4 micro into 4. Nothing but 16 multiplied with micro, nothing but minus 6. This many of coulombs. This so many total of number of coulombs. So for 1 coulomb, this is the answer, right? So this many of coulombs multiplied with this one, 6.25 into 10 to the power of 18 electrons. This is the answer. So see simply, this is 10 to the power of 12, 10 to the power of 12, and 16 6 are 96, and 16 1 by 4 is 4, nothing but 100. So 10 to the power of 12 and 100. 10 to the power of 12 and 100. How much, sir? 10 to the power of 14. That's it answer. 10 to the power of 14. That's it answer. This is very easy question, sir. చూడండి, యాక్చువల్గా ఫండమెంటల్ క్వశ్చన్ కూడా మీకు ఎలా అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో, నాట్ మెమరీ బేస్డ్. యూ నీడ్ టు అప్లై. ఏం అప్లై చేయాలి సార్? ఇక్కడ 1 కూలుంబ్ చార్జ్ ఇస్ ఈక్వల్స్ టు 6.25 into 10 to the power of 18 అనేది మీరు అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సి క్వశ్చన్ పేపర్ నైస్, జనరల్ గా చెప్పాలంటే. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఏసీ ఫండమెంటల్స్? Yes sir. So ఇక్కడ చూడండి, which of the following represent the expression for the damping factor in series RLC circuit అన్నారు సార్. యాక్చువల్లీ ఇక్కడ
రెసొనెన్స్ లో ఒకటి రెసొనెన్స్ కండిషన్స్ అడుగుతారు. Yes, sir. దాని తర్వాత క్వాలిటీ ఫ్యాక్టర్, క్యూ ఫ్యాక్టర్ ఎక్కువ మంది చదువుకొని వెళ్తారు. Yes, sir. క్యూ ఫ్యాక్టర్ పైన క్వశ్చన్ అడుగుతాడు. అక్కడ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మరి సిరీస్ అండ్ ప్యారలల్ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ, మనం కరెక్ట్ గా పెట్టి రావాలి 1/6 r/√over అని. బట్ ఇక్కడికి వస్తే క్వశ్చన్ మనకి డాంపింగ్ ఫ్యాక్టర్ పైన క్వశ్చన్ అడిగాడు. లెట్స్ సీ వాట్ ఇస్ ద ఆన్సర్ సార్. సో మీకు డాంపింగ్ ఫ్యాక్టర్ తెలియాలి అంటే ఫస్ట్ రిలేషన్ తెలియాలండి. 2 ఇంటూ డాంపింగ్ ఫ్యాక్టర్ జీటా ఇంటూ క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఏంటి అంటే 1. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే డాంపింగ్ ఫ్యాక్టర్ జీటాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో జీటా ఈక్వల్ టు ఏంటండి 1/2 ఇంటూ క్వాలిటీ ఫ్యాక్టర్. దట్స్ ఇట్. సో సిరీస్ RLC సర్క్యూట్ కి క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంటండి 1/r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L/C. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి 1/2 ఇంటూ 1/r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L/C. సో ఇది పైకి వెళ్తే కనుక మనకి ఏమొస్తుంది r/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ C/L. సో మీకు ఈ రిలేషన్ కనుక ఐడియా ఉంటేనే ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ సార్. ఇలాంటి వే ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్? నెక్స్ట్ ఇది యాక్చువల్ గా ఏంటి సార్, హెచ్ పారామీటర్స్ కి జెడ్ పారామీటర్స్ కి మధ్యలో కన్వర్షన్. జనరల్ గా చెప్పాలంటే మనము హెచ్ పారామీటర్స్ అండ్ జెడ్ పారామీటర్స్ రాసుకొని అందులో I2 వాల్యూను సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు మనము ఈ ఏంటిది H11 Z11 Z12 Z21 Z22 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. లెంతీ, వెరీ లెంతీ. బట్ ఎవరైతే ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేశారో వీటిని చూసిన వెంటనే యు మే గెట్ సమ్ ఐడియా సో విచ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే సో విచ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇక్కడ ఇది ఒకటే కరెక్ట్ వాల్యూ సార్ వీటన్నిటితో కంపేర్ చేస్తే. దట్స్ వై ఓన్లీ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం హెచ్ పారామీటర్స్ జెడ్ పారామీటర్స్ చేసి అప్లై చేయడమే ఇక్కడ సింప్లిఫికేషన్, రైట్? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. మళ్ళీ ఇది రిజొనెన్స్ నుంచే రావడం జరిగిందండి. అంటే ఏసీ సర్క్యూట్స్ నుంచి రిజొనెన్స్ సర్క్యూట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే DC అనేది ఆల్రెడీ చాలా మంది ఈజీగా చేసేస్తారు. బట్ ఏసీ అండ్ రిజొనెన్స్ అనేది కొంచెం మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో రిజొనెన్స్ ఇక్కడ మీరు సర్క్యూట్స్ చూసి చెప్పేయచ్చండి. ఇది ప్యారలల్ RLC సర్క్యూట్. ప్యారలల్ RLC సర్క్యూట్ అయినా సిరీస్ RLC సర్క్యూట్ అయినా కూడా రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీలో ఏమైనా వేరియేషన్ ఉంటుందా అండి? ఎలాంటి వేరియేషన్ ఉండదు. సో రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/√L ఇంటూ C. యాక్చువల్ గా ఈ క్వశ్చన్ డిప్లొమా లెవెల్లో ఓకే, బట్ జనరల్ గా బీటెక్ వాళ్ళకి ఏం అడగాలి, ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ యు రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ట్యాంక్ సర్క్యూట్స్, ట్యాంక్ సర్క్యూట్ లో రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఏంటి, దట్ ఈస్ ద ప్రిఫరబుల్ క్వశ్చన్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ యాక్చువల్లీ. బట్ అది ఈజీ క్వశ్చన్ అడిగాడు సార్. ఓకే, వాట్ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా థీరమ్స్ నుంచి రావడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటి, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. సో ఇది ఏ టైప్ ఆఫ్ థీరం కి రిప్లికా అవుతుందండి? కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థీరం అప్లై చేస్తే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. నథింగ్ బట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థీరం అప్లై చేయండి. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్ సార్. జస్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం పైన ఈజీ క్వశ్చన్ అడిగారు. సో జనరల్లీ ఇక్కడ నాకు వోల్టేజ్ కావాలి. yes sir. వోల్టేజ్ V is equals to IR. That is the formula for this question. V is equals to I into R. IR 5 is a voltage is the 25 volts. That's it answer. This is 25 volts. This is as usually 5 ohms. So which is correct answer sir? 25 and 5. Right. That is easy question. Next ఇక్కడ కూడా యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ లెంతీ క్వశ్చన్. మనము లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి కానీ లేదు అంటే ఫ్రమ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి అనలైజ్ చేసి కానీ ఆన్సర్ చేయొచ్చు. వన్స్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే దిస్ వన్ సార్, ఇక్కడ ఆర్ టీ నాట్ బై ఎల్, టీ బై టౌ కదా, టీ నాట్ బై ఎల్ విల్ కమ్. దిస్ ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ఫ్రమ్ లైక్ Laplace transform apply చేస్తే we can get this answer. And next question. సో ట్రాన్సియెంట్ అనాలిసిస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. రైట్. సో ఏంటి సార్ ఇది, the output of the circuit is taken across the resistance, the bandwidth of the circuit. See, quality factor, damping factor, bandwidth, interrelated and very important. అవన్నీ కూడా very important sir.
Yes, what is the answer, sir, for this question? సో బ్యాండ్ విడ్త్ అనేదానికి ఇక్కడ సిరీస్ RLC సర్క్యూట్ అనేది సిరీస్ RLC సర్క్యూట్ అయితే బ్యాండ్ విడ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే R/L కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ ప్యారలల్ అడిగారు అనుకోండి, బ్యాండ్ విడ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1/RC కి ఈక్వల్ అవుతుంది. సో R is nothing but ఎంత ఇచ్చారండి మనకి 100 ohms by ఇండక్టెన్స్ ఎంత ఇచ్చారండి 0.1 హెన్రీ. నథింగ్ బట్ ఎంత అవుతుందండి 1000 is nothing but 1 kilo in terms of radians per second. So radians లో కనుక తీసుకుంటే 1 kilo. That's it, sir. Very easy question. Next from transients again transients. సో ఇది సెకండ్ క్వశ్చన్ అండి ట్రాన్సియెంట్ లో అడగడానికి. మనము ఇక్కడ ఏం అడుగుతున్నారండి, స్విచ్ ఈజ్ ఫస్ట్ ఏ కండిషన్ లో ఉందండి, స్విచ్ క్లోజ్డ్ కండిషన్ లో ఉంది. వన్స్ మనకి స్విచ్ ఇలా క్లోజ్డ్ కండిషన్ లో ఉందనుకోండి, ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాం, DC ని అప్లై చేస్తున్నాం. DC అప్లై చేసినప్పుడు ఇండక్టర్ ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కెపాసిటెన్స్ ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ కెపాసిటెన్స్ ఏమైంది అంటే ఓపెన్ సర్క్యూట్ అయింది. సో ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు మనం ఇక్కడ రెసిస్టెన్స్ R ఉందండి, ఇక్కడ వచ్చేసరికి 5R, ఇక్కడ వోల్టేజ్ వచ్చేసరికి ఎంత వోల్టేజ్ ఉంది 60 volts, ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ ఎంత ఉందండి 4R ఉంది. సో మనకి వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటెన్స్ ఇట్స్ T = 0 ప్లస్. సో T = 0 ప్లస్ లో మనం కెపాసిటెన్స్ ఎక్కడ కనెక్షన్ చేసాం, ఇక్కడే కనెక్షన్ చేసాం. సో 60 × 5/6 వేస్తే కనుక మనకి ఎంత వస్తుందండి, సో నథింగ్ బట్ 50 volts వస్తుంది. 60 × 5/, voltage division rule అప్లై చేస్తే 50 volts వస్తుంది. మరి ఇదే వోల్టేజ్ T = 0 ప్లస్ దగ్గర కూడా సేమ్ వోల్టేజ్ ఉంటుంది కదా. సో నథింగ్ బట్ ఆన్సర్ వచ్చేసరికి 50 volts. 50 volts ఎందుకంటే కెపాసిటర్ opposes sudden changes in voltage. That's why the 50 volts is the correct answer. Yes. And next one also, this is from fundamentals again. Generally మనకి ఏం తెలుస్తారంటే C is equals to epsilon A/D when the one layer is there, but here multi-layer, a parallel plate capacitor, this is a parallel plate capacitor made with three dielectrics, 1 2 3, this is epsilon 1, epsilon 2 and epsilon 3 they given. So generally as usually C1 is equals to epsilon A/D and epsilon A2/D2, epsilon A3/D3 as usually. But ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే, క్వశ్చన్ లో ఏమన్నాడంటే the capacitance per unit area, that's why consider A is equals to 1. Then what is the answer? C is equals to epsilon 1/D1 plus epsilon 2/D2 plus epsilon 3/D3, but there is no option here. One option is there with the universe, that's why we can consider this is our answer. D1 by epsilon 1, D2 by epsilon 2, D3 by epsilon 3 with the universe -1. This is a fundamental question. But generally here expected question is that actually here the expected question is that the question should be like this. Actually they will ask you what is the capacitance like this. This is epsilon 1, epsilon 2, epsilon 3. What is the capacitance? And as usually, for example like this, epsilon 1, epsilon 2, epsilon 3, what is the capacitance? These are the very important questions actually. For future examinations you need to practice these type of questions from this fundamentals. Right sir? Okay, next question sir. What is the next question? This is also from again maximum power transformation theorem. So in this circuit shown in the figure, power dissipated across RL, the function of RL అంటే nothing but it is ఏం వేరీ అవుతుందండి, లోడ్ రెసిస్టెన్స్ వేరీ అవుతుంది. సో స్కీమాటికల్లీ రిప్రజెంటెడ్, ఫైండ్ ద గ్రాఫ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి మాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందండి, ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అయినప్పుడే మనకి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ కండిషన్ లోనే మనకి పవర్ అనేది మాక్సిమం వస్తుంది అన్నమాట. సో నథింగ్ బట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. సో నథింగ్ బట్ ఇంక్రీజింగ్ గ్రాఫ్ అన్నమాట. ఇంక్రీజింగ్ గ్రాఫ్ బట్ నాట్ లీనియర్లీ. మీరు కొన్ని వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినా యు మే గెట్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ రెసిస్టెన్స్ 10 ohms and load resistance value and equals to load resistance value. Then after what are the graph if you draw, అది జనరల్ గా మనం క్లాస్ చెప్పేటప్పుడు మీరంతా డిస్కస్ చేస్తుంటారు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇలా క్వశ్చన్ అడుగుతాడు అని. అంతే మనం నార్మల్ గా కూడా చెప్పొచ్చండి, పవర్ ఈజ్ ఏ నాన్ లీనియర్. P = I² V² గాని I² గాని
సో పవర్ అనేది నాన్ లీనియర్ కేటగిరీ కిందకి తీసేసుకోవచ్చు. Right? The next question. This is from two-port network. ఏమన్నారు సార్ ఇక్కడ two-port network has the following impedance parameters ఇచ్చేసారు సార్. Right? The input connected to sinusoidal voltage source Vs having 50 ohms series resistance and 1 kilo ohms load resistance connected. Calculate the voltage gain of the network. Voltage gain matlab voltage ratio. They want voltage ratio V2 by V1 లేదంటే అవుట్పుట్ బై input voltage. So what is the circuit, sir? Can you draw the circuit for this? How two-port network shown in the figure, impedance parameters. Just a circuit. I want just circuit for So this. ఇక్కడ two-port network కనెక్షన్ చేస్తే సోర్స్ సైడ్ 50 ohms ఇచ్చారు సార్, లోడ్ రెసిస్టెన్స్ సైడ్ 1 kilo ohm ఇచ్చారు సార్, ఇక్కడ సోర్స్ వోల్టేజ్ ని కనెక్షన్ చేశారు. సో ఈ పారామీటర్స్ ఏంటి అంటే Z పారామీటర్స్. First of all, what is the Z parameters? V1 and V2, right? So V1 and V2 is equals to Z11 I1 plus Z12 I2. Nothing but 1 into I2. Next Z21 minus 10 to the power of 5 I1. Next plus Z22 I2. 10 cube into I2. This is the parameters. But generally here the current direction of I1 and here the current direction of I2. This is the voltage V2 and this is the voltage V1. Can you tell me what is V2 from this? Here V2 is equals to current into voltage, right? Nothing but the current direction is reverse. That's why minus I2 into 1000. Yes, V is equals to IR. So substitute this V2 here. Or take I2 from this. I2 is equals to minus V2 by 1000. Substitute this I2 here. You will get the equation in terms of V2 and I1. Then substitute I1 here, capitalize I1 and substitute I1 here, or substitute whatever I2 here. From that, if you calculate, you will get the answer easily. Even you can substitute this I2 here. Even from here also you will get a V1 and I1. Then substitute this I1 here. Like that, simply we need the relation in between V1 and V2. By just simplifying, by just substituting these values, you will get the answer in this. Finally, you will get minus 1000 by 3. The gain V2 by V1 is equals to minus 1000 by 3 will come, sir. Now very simple, sir. Just by substituting the values, you will get the answer. So ikkada out of 16 questions in our networks, almost 3 to 4 questions are completely calculative. Remaining all are the conceptual. No one is the memory based actually. Everything is a conceptual by application of your concepts, by application of your formulas, formula based. V square by 4RL, formula based. So like that, who are preparing for assistant engineers, next exam ఎవరైతే prepare అవుతున్నారో, who are preparing for polytechnic lecturers, so this is the way of questions how they are asking. And exam లో మనం ఎక్కువగా networks లో MSQs లేవు కానీ other than networks maximum questions MSQs. of course exam లో చాలా మందికి టైం మిగిలింది అనుకోండి, ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్ళారో వాళ్ళకి టైం సరిపోదు సార్. దే నీడ్ టు అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్ విత్ 100% కాన్షియస్నెస్. ప్రతి క్వశ్చన్ చదివి మీరు అటెంప్ట్ చేస్తేనే జాబ్ వస్తుంది సార్. మీరు జాబ్ ఎలా అంటే ఈవెన్ 1 మార్క్ విల్ డిసైడ్ యువర్ జాబ్. ఈవెన్ సేమ్ మార్క్స్ వచ్చినా ఏజ్ ఫ్యాక్టర్లో జాబ్ మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ప్రతి క్వశ్చన్ని కూడా మీరు అటెంప్ట్ చేయాలి. ఓకే, విల్ డిస్కస్ ఇంకా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అవి కూడా డిస్కస్ చేద్దాం సార్. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఆ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ వీడియోలో we will meet with those questions. Thank you guys. Thank you all.